దూరం నుంచి ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చినటువంటి గౌడ సోదరులకు నేను సర్దార్ పాపన్న ఉద్యమ అభివందనం తెలియజేస్తున్నా. మన ముంగడ రెండు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడున్న ప్రభుత్వం గీతా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఆ ఫండ్ తోటి అక్కడ కల్లు గీసే కార్మికులకు మోపేడ్లు కానీ అభివృద్ధి కానీ చాలా కార్యక్రమం చేపడుతున్నారు. తెలంగాణ గవర్నమెంట్లో ₹1 కూడా ఇస్తలేరు. 5,000 కోట్ల రూపాయలు ఇంకా శాంక్షన్ చేసినట్టయితే ఇప్పటిదాకా శ్రావణ్ కుమార్ గౌడ్ ఏం చెప్పిందంటే తాటి ఉత్పత్తులు 30 రకాల ఉత్పత్తులు ప్రపంచ దేశాలకు మనం ఎగుమతి చేసుకోవచ్చు. దాంతో చాలా లాభాలు ఆర్జించవచ్చు. మొన్ననే నందనంలో భువనగిరి దగ్గర మేము నిరాహార దీక్ష చేసినాం. 93లో ప్రారంభించినటువంటి ఆ యొక్క ఉత్పత్తి కేంద్రము మూతపడ్డది కాబట్టి తెరిపియాలని మేము నిరాహార దీక్ష చేసినాము. శ్రీనివాస్ గౌడ్ స్పందించిండు. అక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు అందరూ పోయారు. మేము త్వరలో ఫండ్ కేటాయిస్తాము. సంతోషం. 5,000 కోట్ల రూపాయలు కనుక తెలంగాణ ప్రభుత్వం కేటాయించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలన్నీ అయితే రెండో విషయం గౌడ హాస్టల్ సభ్యత్వాల గురించి నేను చెప్తున్నా. మన వాళ్ళు చాలామంది అక్కడ 6,000 రూపాయలు ఉండే మరి సభ్యత్వాలు ఇస్తలేరని చెప్పి అంటున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇప్పుడు తెలంగాణ పార్టీ వచ్చింది, 10 పార్టీలు పెట్టుకున్నాయి తెలంగాణలో. వాడు వద్దంటాడా? ఇంటి పార్టీ పెట్టుకున్నారు చెరుకు సుధాకర్ ఏమంటావు? ఎన్నో పార్టీలు పెట్టుకున్నారు. గౌడ హాస్టల్ అనేది ఒక్క హాస్టలే ఈ సభ్యత్వాలు ఇవ్వాలి, గాల్లే ఈ గౌడ హాస్టల్ కట్టాలి రూల్ లేదు. నేనేమంటున్నా, అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 1/2 ఎకరం మాట్లాడిన ఫ్రీగా, ఆడ 6 కోట్ల ఎకరం పోతుంది, ఫ్రీగా ఇస్తారు. అదే 6,000 పెట్టి మనం ఒక 10 అంతస్తుల భవనం కడితే తప్ప దానికి లక్ష్మణ్ మన అడ్డం పడతాడా? శ్రీనివాస్ గౌడ్ అడ్డం పడతాడా? ఎన్నైనా అదే అప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు 30 ఏళ్ళ కింద జరిగిన దాని గురించి కొట్టాడవలసిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే 1/2 ఎకరం ల్యాండ్ ఇప్పిస్తాం మేము, 6,000 రూపాయల సభ్యత్వం. అక్కడ బాచారం అని ఉన్నది ఇక్కడ గట్కేసార్ దగ్గర అవుటర్ రింగ్ రోడ్కు, అక్కడ ఒకటి చేస్తాం. తర్వాత సరిపోకపోతే కరీంనగర్ ఒకటి పెడతాం, అక్కడ ఒక గౌడ కమిటీ చేస్తాం. అక్కడ వరంగల్లో ఒకటి పెడతాం, నిజామాబాద్లో ఒకటి పెడతాం. ఇప్పుడు ఎందుకు అంటే 10 జిల్లాలు ఉన్న యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని 33 జిల్లాలు ఎందుకు వేసిండు? సౌకర్యవంతంగా ఉండాలని. ఇట్లాంటి సంఘాలు 33 జిల్లాకు ఒకటి పెట్టుకుంటే పల్లెలకు వచ్చి అడ్డం పడతాడా? శ్రీనివాస్ గౌడ్ వచ్చి అడ్డం పడతాడా? ఎవరిదైనా జాగీరు గుంజుకుంటున్నామా? మన సభ్యత్వం వరకు ఇవాళ ఒక్కొక్క జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా MBBS కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఎక్కడికక్కడ డెవలప్ అయింది కదా తెలంగాణ వచ్చినాక. అట్లా లక్ష్మణ్ నా ఫ్రెండు, ఇప్పుడు కాదు 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. లక్ష్మణ్కు తోయని పనులు మనం ఏం చేద్దామంటే సాధించుకుందాం. లక్ష్మణ్ ఇవ్వాలి ఏమి ఇస్తాడు? అందులో ఆడ జాడని ఇట్లా మూలడు కట్టనట్టు ఆడ 3,000 మందికే ఆడ హాస్టల్కు వసతి సరిపోతలేదు. కొత్త హాస్టల్ కట్టాలి వద్దంటున్నా. బాలకృష్ణ గౌడ్ గారికి స్వాగతం. కొత్త హాస్టల్ కడదామండి. 6,000 జాగా ఇచ్చేటోడు ఫ్రీ ఉన్నాడు నా దగ్గర. 20 అంతస్తులు కడదాము, 6,000 తీసుకుందాము. ఏమంటున్నా? నేను సొల్యూషన్ చెప్తున్నా. ఈ సాగదీసుడు అనేది మా ఏజ్ కాదు, మా 60 ఏళ్ళు. నేను సొల్యూషన్ చెప్తున్న సోదరులకు, యువకులకు. మన నిర్దం భాస్కర్ ఎటువైండు ఉన్నాడు కదా, నేనేమంటున్నా, ఈయన ఒకరు సొమ్ము తినటోడు కాడు. ఈయన జవులకే నెలకు 2-3 లక్షలు ఖర్చు పెడతాడు. దేవుడు ఇచ్చిన కాడికి నెలకు 20 లక్షలు కిరాయిలు వస్తాయి. ఇక్కడ ఇంకా అది ₹1 కోటి కానీ, అదే 1 కోటి కానీ 6 లక్షల కోట్లు ముఖేష్ అంబానీకి ఉన్నాయి. ఎవడన్నా గుంజుకపోతుండా ముఖేష్ అంబానీ? మరి మా అల్లుడు 10,000 కోట్లకు అధిపతి అయితే మాకే సంతోషం, గొర్రెలకే లాభంగా అధిపతి కానీ ఇంకా 50 ఇళ్ళు కట్టుకొని. ఏమంటున్నా అంటే మనకు కెపాసిటీ ఉన్నది నాయన. మనము 10 అంతస్తుల బిల్డింగ్ కట్టి 6,000 రూపాయల సభ్యత్వం తీసుకొని పిల్లలకు హాస్టల్ మనం ప్రొవైడ్ చేసే కెపాసిటీ ఉన్నది. ఏమంటావు? వాళ్ళు ఎప్పుడో 40 ఏళ్ళ కింద కట్టుకున్న దాంట్లోనే మనం పోవాలి, మనం గుసాయించే అవసరం లేదు. పల్లె లక్ష్మణ్ సంఘము, పల్లె లక్ష్మి ఏమనగాని అటువంటి సంఘాలు 50 పెట్టుకోవాలి, 50 జిల్లాలలో పెట్టి పారదెంగాలి, నడిపియాలి. ఇది నేను చెప్తున్నా. ఓకే, బాగుందా?